బిజినెస్ చేసే అన్న లెక్క చేయాలి మామ. నమస్తే బాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. మనమైతే సీదా ఈ రోజు పొద్దున్న లేచి శివయ్య దగ్గరికి వెళ్ళిపోయినాం మామ. దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసి పాటలు పెట్టుకొని కూర్చుండే కొద్దిసేపు. ఇక మన శేఖర్ బాయ్ కూడా వచ్చేసిండు. ఈ రోజు టిఫిన్ తినబుద్ధి అయితే లేదు మామ. అట్లా అట్టి పండ్లు తీసుకుందామని అన్న దగ్గర పోయినాం. అన్న మాటలకే ఖుషి అయిపోయినా నేను. మంచిగా మాట్లాడిను మామ. అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదని కూడా అంటారు, తెలుసా మీకు? ఈ దుమ్ముల సంసారమే అవుతుంది మామ మనకైతే. మొన్నిట్లే దుమ్ము ఉందని చెప్తే హెల్మెట్ పెట్టుకో పోదు అంటుండు. హెల్మెట్ పెట్టుకుంటే లోపల పోదంటారా నిజంగానే? చలో మనమైతే లంచ్ కి స్టార్ట్ అయిపోయినాం ఆఫీస్కి వెళ్ళి. ఇంటికి వచ్చి చూస్తే మా అమ్మ కాకరకాయ చారు చేసింది మామ. కాకరకాయ ఇష్టం కంటే నచ్చనోళ్ళే ఎక్కువ ఉంటారు మామ నాకు తెలిసి అయితే. నాకైతే కాకరకాయ అంటే చాలా ఇష్టం. అట్లా అని ఉట్టి తినరా అంటే అట్లా కాదు మామ, మంచిగా కర్రీ చేస్తే తింటా నేనైతే. ఇక మన వాళ్ళు ఒకరిది బండి ఉంటే తీసుకొని పోయినాం మామ సర్వీస్ సెంటర్ కి. 500 సర్వీస్ అయిపోయింది. అదే మన బీస్ట్ గారిని పట్టుకొని పోతే 3000 అవుతుంది మామ. ఇక ఎంతైనా మన బీస్ట్ గాడే కదా. ఇట్లా మన డే కంప్లీట్ చేసినాం మామ. మధ్యలో మా అమ్మ నూనె ప్యాకెట్లు పట్టుకరా అంటే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం మామ. ఉంటాం అలా. ఒక రెడ్ బాయ్.